పాలమూరు జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహబూబ్ నగర్ బ్రాహ్మణవాడిలో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వర ఆలయంలో అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో 7,77,77,777 రూపాయల 77 పైసలతో అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో దేవి నవరాత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి ఆలయాలు అమ్మవార్లను వివిధ రూపాల్లో అలంకరించినటువంటి యొక్క సందర్భంలో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శకునేటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి యొక్క బ్రాహ్మణవాడిలో ఉన్న వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఉండేటువంటి అమ్మవారిని ఈరోజు 7వ రోజు ధనలక్ష్మి అవతారంలో అలంకరించినటువంటి యొక్క దృశ్యాలను చూస్తున్నాం. అమ్మవారంతా కూడా ఈ యొక్క కరెన్సీతో ఏర్పాటు చేసినటువంటి యొక్క అలంకరణతో అమ్మవారు దేదీప్యమానంగా వెలుగుతుండేటువంటి స్వర్ణాభూషితమైనటువంటి అలంకరణ చేసినటువంటి యొక్క దృశ్యాలతో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా తరలివచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరము 7,77,77,777 రూపాయల 77 పైసలతో వాటితో ఈ యొక్క అలంకరణ చేయడం జరిగింది. దాదాపు సేలం నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి వాళ్ళతో ఈ యొక్క అలంకరణ చేయించడం జరిగింది. ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి ఆలయ ధర్మకర్త ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఏ రకమైనటువంటి పూజలు జరుగుతున్నాయి, ఎలా అలంకరించారు? దేవీ నవరాత్రుల సందర్భంలో ఈరోజు 7వ రోజు. ఈరోజు 7,77,77,777 రూపాయల 77 పైసలతోటి మహాలక్ష్మి రూపంలో అమ్మవారి ప్రజలకు దర్శనమిస్తుంది. ఈరోజు ఇంత పెద్ద అమౌంట్లో అమ్మవారు ఎక్కడ మన తెలంగాణలో ఆంధ్రలో కాకుండా కూడా మన మహబూబ్నగర్ జిల్లాలో చేయడం చాలా గర్వకరంగా ఉంది. ఇలాంటి అలంకరణ ఎక్కడ ఉడక లేదు. ఈ అలంకరణ ఉడక తమిళనాడుకి వెళ్ళి తెప్పించడం జరిగింది. లాస్ట్ ఇయర్ 6 కోట్లు పెట్టడం జరిగింది. ఈసారి ఇంకా 1 కోటి రూపాయలు పెంచి అమ్మవారి అలంకరణ చేయడం జరిగినది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మనం ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం బ్రాహ్మణవాడి పాలమూరు నందు అమ్మవారిని మహాలక్ష్మి రూపంలో అలంకరించుకున్నాం. ఉదయం 3 గంటలకే అమ్మవారికి విశేషమైనటువంటి పంచామృతాలతో ఫలరసాలతో అభిషేకాన్ని నిర్వహించి లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని అమ్మవారిని లక్ష్మీ ఆవాహన చేసుకుని లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇంతకుముందుగా మా అధ్యక్షుల వారు చెప్పినట్టుగా అత్యద్భుతమైనటువంటి రీతిలో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు ధీటుగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా 7 కోట్లతో అమ్మవారిని అలంకరించుకోవడం చాలా భక్తులందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి పూజల్లో పాల్గొనడం వల్ల అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కూడా ఐశ్వర్యం కలగాలి, భక్తులందరికీ కూడా ధనధాన్య సమృద్ధి కలగాలని కోరుకొని ఈరోజు సంకల్పం చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు రాత్రి భక్తాదులందరికీ కూడా లక్ష్మీ ప్రసాదంగా ప్రతి ఒక్కరికి ఒక కాయిన్ ఇవ్వడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అర్చకుని యొక్క అభిప్రాయం. మొత్తంగా మాత్రం ఇక ఆలయంలో ఈరోజు అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని అంతా కూడా అలంకరించడం జరిగింది. మనం చూస్తున్నాం ఆలయం అంతా ఎక్కడ చూసినా కూడా కరెన్సీ నోట్లే దర్శనమిస్తుండేటువంటి యొక్క దృశ్యాలు మనం గమనిస్తున్నాం. ఈ యొక్క రూపంలో ఎక్కడ లేకుండా ఈ సంవత్సరం గతంలో కంటే ఎక్కువ మొత్తంలో డబ్బులతో యొక్క అమ్మవారిని ఈరోజు ఈ యొక్క అలంకరణలో పెట్టినామని చెప్తున్నారు. భక్తులంతా కూడా ఈ యొక్క స్వామివారికి సంబంధించినటువంటి యొక్క అనుగ్రహం పొందాలనేటువంటి విధంగా వాళ్ళు చెప్తున్నారు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్.